హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ మాదాల ఫిలిం ట్రావెలర్. నేను హైదరాబాద్ నుంచి ప్యాప్లీలో పెళ్ళి ఉంటే చుట్టాల వారి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళి అయిపోయిన తర్వాత తిరిగి నంద్యాల దగ్గర ఉన్న మధుతిమ్మాపురానికి వెళ్తున్నాను. అది మా అత్తగారి ఇల్లు, అత్తగారి ఊరు. సో వెళ్ళేదారిలో ప్యాపిలి నుంచి బనగానపల్లె నుంచి పాణ్యం నుంచి నంద్యాల నుంచి తిమ్మాపురం, ఇది దారి. ఆ వచ్చే దారిలో నందవరం దగ్గర పెద్దగా గుడి కనిపించింది. ఆ గుడి వచ్చేసి చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయము. కొత్తగా బాగా నీటుగా బాగా కనిపించింది. మొత్తానికి అక్కడ ఆగి అమ్మవారి దర్శనం చేయాలనుకున్నాము. వచ్చి ఆగి డ్రోన్తో ఒక షాట్ తీశాను, చుట్టూ ఎట్లా ఉందని చూపించడం కోసం. బాగా నీట్గానే, విశాలంగా, బాగా పెద్దగానే ఉంది. ఇక్కడ అమ్మవారికి జాతర టైంలో బాగా బిజీగా ఉంటుందంట. ఇప్పుడు మామూలు టైం కాబట్టి పెద్దగా బిజీగా లేదు కాబట్టి త్వరగానే దర్శన భాగ్యం కలిగింది. దర్శనం చేసుకొని రాగలిగాము. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు మేము లోపలికి ఎలా వెళ్తున్నాం, ఎక్కడి నుంచి వెళ్తున్నాం అనే వివరాలన్నీ మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను. ఇది వచ్చేసి ఉత్తర ద్వార గోపురము. ఇక్కడ ఇటువైపు ఉన్నది తూర్పు ద్వార గోపురము, అటువైపు దక్షిణ ద్వార గోపురము, వెనుక వైపు వచ్చేసి పడమర ద్వార గోపురము. సరే, మొత్తానికి ఏరియల్ వ్యూలో మొత్తం చూస్తే సాయంకాలం టైంలో కాబట్టి కొంచెం బాగా నీట్గానే కనిపించింది. మనం ఇలాగ ఫోన్లో చూసే కంటే టీవీలో చూసే వాళ్ళకి ఇంకా చాలా క్లారిటీగా ఉంటుంది. సరే, మొత్తానికి ఏంటని చెప్పేసి డ్రోన్ వీడియో ఆపేసి ఇక మెల్లిగా అమ్మవారి దర్శనం కోసం బయలుదేరుతున్నాము. బయలుదేరి అలాగా లోపలికి వెళ్ళిన తర్వాత ఆలయంలోకి గోపురం చూసి గోపుర దర్శనం అయిపోయింది. ఇక లోపలికి వెళ్ళాలి. లోపలికి బయలుదేరి వెళ్ళిన వెంటనే దక్షిణ ద్వార గోపురం కనిపించింది. అలాగే లోపలికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఎడమ వైపు చూస్తే అక్కడ ఒక గుహ అన్న పెద్ద బోర్డు కనిపించింది. ఈ గుహ ఎక్కడికి దారి తీస్తుంది, ఎక్కడికి వెళ్తుంది అనేది తెలియదు. దాని గురించి అని చెప్పేసి చూశాను. అదే ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను, ఈ గుహ దారి అనేది. అయితే యాక్చువల్గా అమ్మవారు కాశీ నుంచి వచ్చిన దారి అంట. అమ్మవారు కాశీ నుంచి వచ్చి అక్కడ కింద గుహలో ఉండిపోయారు. గుహకు దారి అని చెప్పారు కదండి, అది అటువైపు వెళ్ళి చూద్దామని చెప్పి వెళ్తూ ఉండగా ఇక్కడ అమ్మవారిని ఊరేగింపునకు పంతులు అయ్యవార్లు రెడీ చేస్తున్నారు. కానీ నేను వీడియో చూసేసి తీయకూడదన్నారు. సరేనే అక్కడికి ఆగిపోయాను, ఇంకా వీడియో చేయలేదు. సరే, గుహలోకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామని చెప్పేసి గుహలోకి వెళ్ళాను. గుహ కరెక్ట్గా 5.8 కానీ 6 అడుగుల ఎత్తులో ఉంది. అంతకంటే ఎత్తున్న వాళ్ళు వంగి పోవాల్సిందే. నేనే అక్కడక్కడ నాకు కొంచెం తగిలింది పైన. సరే, మొత్తానికి లోపలికి వెళ్ళాను. అమ్మవారు దర్శనం చాలా బాగా జరిగింది. అయ్యవారు కూడా వీడియో తీస్తుంటే ఏమనలేదు. సరే, మొత్తానికి వీడియో తీస్తూనే ఉన్నాను. ఎన్ని ఉన్నాయంటే లోపల స్తంభాలు 1 2 3 4 5 6 మొత్తం 9 స్తంభాలు ఏమో ఉన్నట్టున్నాయి. ఆ స్తంభాల పైన భాగము ఆ స్తంభాల పైన ఆధారపడి ఉంటుంది. కానీ చాలా దగ్గరగా ఉన్నాయి స్తంభాలు. సరే, మొత్తానికి ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ అయ్యగారు ఏదో చదువుకుంటూ ఉన్నారు.
చదువుకోవడం అంటే మంత్రాలు ఏవో చదువుతున్నట్టున్నారు, లేకపోతే ఏదైనా చదువుతున్నారో తెలియదు. కానీ అమ్మవారి దర్శనం చూడండి, అమ్మవారి దర్శనం జరిగింది మంచిగా, చాలా సాక్షాత్తుగా బాగా దర్శన భాగ్యం చాలా బాగా కలిగింది. సరే, అక్కడ నుంచి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరి గుడిలోకి వెళ్దామని చెప్పి ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అమ్మగారికి ఎవరైనా యజ్ఞ యాగాదులు చేయించాలంటే ఇందులో చేయిస్తారనుకుంటాను. అంటే నేను ఊహగా చెప్తున్నాను, నేను ఎవరిని అడగలేదు, ఎవరికి చెప్పలేదు. ఎందుకంటే హోమం అక్కడ ఉంది కాబట్టి, ఎదురుగా అమ్మవారు ఉన్నారు కాబట్టి, అమ్మవారికి సంబంధించిన హోమాలు కానీ యాగాలు కానీ ఏవైనా చేయాలంటే ఇక్కడే చేస్తారు అని చెప్పి అనుకొని మీకు నేను చెప్తున్నాను. సరే, అక్కడి నుంచి అలా వచ్చేసి తూర్పు ద్వార గోపురం చూపించి మీకు, అలాగే నేను కూడా చూసి, అలాగా ఇక్కడి నుంచి అలాగా కుడివైపుకు తిరిగి లోపలికి అమ్మవారి దర్శనం కోసం క్యూ దారిలో వెళ్ళాలి. అక్కడ క్యూ దారిలో వెళ్ళడానికి వెళ్ళే ముందు అక్కడ ఒక ప్రమిదలో దీపం వెలుగుతుంది. అలాగే త్రిశూలము, వెనక వచ్చేసి అమ్మవారి పాదాలు కాదు, అమ్మవారి చక్రం అనుకుంటాను, చక్రం అక్కడ ఉండింది. సరే, దర్శనం చేసుకున్నాము. దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి లోపలికి వెళ్తున్నాము. లోపలికి వెళ్తూ ఉండగా దారి మధ్యలో పంతులు వారు ఒక అతను కనిపించి, లోపల వీడియో తీయకూడదండి, బయట తీసుకోండి, ఇక్కడ లోపల అమ్మవారిని మాత్రం వీడియో తీయొద్దు, గుళ్ళో తీయొద్దు అన్నారు. తీయలేకపోయాను, మీకు చూపించలేకపోతున్నాను. కాకపోతే ఏంటంటే లోపల అమ్మవారికి మొత్తం బంగారు నీరు తాపిన ఏమంటారు, ఆ రేకు ఏదో పొదిగించబడి ఉన్నట్టుంది. మొత్తం చుట్టూ మొత్తం ఆ లైటు వెలుతురులో దగదగలాడిపోతుంది. చాలా బాగుంది చూడటానికి. అమ్మవారి దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇక్కడ తోయటం గీయటం అలాంటివన్నీ ఏమీ లేవు. ప్రశాంతంగా ఉన్నంతసేపు నిలబడి అమ్మవారిని ధ్యానం చేసుకొని హ్యాపీగా వెళ్ళొచ్చు. ఇలాగా ఈ వీడియో చూపించడం జరిగింది. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు లైక్, షేర్